కథ వేరు, బీహార్ ఏపీ కథ వేరు. ఇప్పుడు ఆ రెండు కర్రల మీద ఎన్డీఏ సర్కార్ నడుస్తా ఉందండి. అందుకని ఏ కర్ర జారిపోయినా మోదీ గారు నడవలేరు. అక్కడ ప్రభుత్వం ఆధారపడి ఉన్నది రెండు నాలుగు కర్రలు ఉన్నాయి. ఆ కర్రలు ఎట్లా ఉపయోగించుకోవాలో మేము ఎట్లా వాడాలో వాడుకుంటాం. ఒకరు చెప్పింది కాదు కదా, ఈ నాలుగు కర్రల మీద నడుస్తూనే ఉంటాం. చెప్పండి సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము సక్రమంగా నిధులు ఇక్కడ ఇవ్వకుండా ఏపీకేమో అడిగినా అడగకపోయినా ఇస్తుందన్న ఒక మాట అయితే వినిపిస్తుంది. ఇది మీరు ఎలా చూస్తారు సార్? ఈరోజు అదే అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సాక్షాత్ అసెంబ్లీలోనే ఆన్ రికార్డ్ చెప్పినారు, ఇక్కడ పరిస్థితి చూస్తేనేమో భయం వేస్తుంది, ఇయ్యలేకపోతున్నామని. అన్ని నిధులు వరదలా పారిస్తుంటేనే వారు ఆ మాటలు అంటున్నప్పుడు ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఒకప్పటి మిగులు రాష్ట్రం కదా, బాగా ఉండేది కదా. సరే సార్, మిగులు రాష్ట్రమని ఇప్పుడు పరిస్థితులను బట్టి సరే మనం ఇంకా రాష్ట్రాన్ని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అయితే బీజేపీ పైన కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అన్ని రాష్ట్రాలను కూడా పెద్దన్న పాత్ర పోషిస్తూ తల్లిలాగా అన్ని రాష్ట్రాలను కూడా సమానంగా చూడాల్సినటువంటి పరిస్థితుల్లో వారు ఇట్లాంటి సవతి తల్లి ప్రేమను చూపించినప్పుడు విప్లవాలకు ఆరంభము ఇట్లాంటి అక్రమాలు అవుతాయి సార్. కాబట్టి క్రమం తప్పిన ప్రజాస్వామ్యం, రాజకీయము, ప్రజాప్రభుత్వ విధానాలు ఇట్లా గాడి తప్పినప్పుడే గాడిలో పెట్టడానికే ఉద్యమాలు మొదలైతాయి. తిరిగి ఎప్పుడు సక్రమంగా ప్రభుత్వం ఖచ్చితంగా సార్ ఒక రోజు వస్తుంది, సహనం కోల్పోయినప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఉద్యమాలకు, విప్లవానికి మళ్ళీ మేము తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే విప్లవానికి నాంది పలికి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసినామో అట్లాగే అంతవరకు విప్లవాలు ఆగవు. కాబట్టి రానున్న రోజుల కేంద్రంలో కూడా ఇట్లాంటి విప్లవానికి అదే విధంగా ఇప్పుడు కూడా బీజేపీ రాష్ట్రంలో ఈ దేశంలో ఏం ఉద్యమం చేసిందంటే ఒక ఉద్యమం చెప్పండి చూద్దాం. ఒక ఉద్యమం రామ మందిర ఉద్యమం ఎంత తప్ప, అది ప్రజల కోసం కాదు కదా, పేదలకేం ఉరికింది, పేదలకేం ఉరికింది, అది పేదలకు జరిగింది. అందుకే కదా భారతీయ జనతా పార్టీ ఆదరిస్తా ఉంది. ఇదే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మతం మత్తులో ప్రజల్ని ముంచి ఓట్లు అడుక్కోవడం, మతం మత్తులో కాంగ్రెస్ పార్టీ ముంచి ఓట్లు అడిగింది. అది తెలియాలి నీకు. భారతదేశం ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితులు మారినప్పుడు ఖచ్చితంగా ఎట్లా అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామో సభ విషయానికి రండి. సభ విషయంలో ఏం లేదు సార్. సభ విషయంలో జగదీశ్వర్ రెడ్డి గారు వారు హుందాతనంగా వారు స్పీకర్ పైన మాట్లాడారు. ఒకవేళ వాళ్ళు క్షమాపణ కోరితే సభాధ్యక్షుడిని సస్పెన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే సార్, నేను అదే చెప్తున్నా. ఎందుకంటే వారు హుందాతనంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఆవేశపడకండి అని చెప్తున్నప్పటికీ వినకుండా సార్ వారు ఆవేశంగా మాట్లాడినారేమో. ఎందుకంటే సార్ ఎవరిని కూడా మనము కావాలని ఒక వ్యక్తిని కించపరిచారని బ్లైండ్ గా ఆరోపణ చేయడం మంచిది కాదు. ఒకవేళ నిజమైనా కూడా మన దగ్గర పూర్తి ఆధారాలు లేకుండా మాట్లాడద్దు. కాబట్టి వ్యాఖ్యలు చేసింది జగదీశ్వర్ రెడ్డి గారే కాబట్టి వారు హుందాతనంగా వారు స్పీకర్ ఫార్మాట్ లో అసెంబ్లీ రూల్స్ ప్రకారం వారు క్షమాపణ కోరుకొని ఆ పదాలను ఆ సందర్భాలను రికార్డ్స్ నుంచి తొలగించమని వారు అభ్యర్థిస్తే డెఫినెట్ గా పాజిటివ్ గానే నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, రామూర్తి గారు అట్లా కోరే అవకాశాలు ఏమైనా? ఇప్పుడు వాస్తవాలు గమనిస్తూ ఉండాలి. ఆయన కూడా చెప్పారు, కూడా బయట కూడా చెప్పారు, రేపు అడిగితే కూడా దానికి కూడా సమాధానం చెప్తారు. ఎక్కడ కూడా మేము బేసిజాలకు పోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మా ఈ ప్రజలకు జరుగుతున్న బాధలు, కష్టాలని అసెంబ్లీ వేదికగా మేము చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఒక గురుతరమైన బాధ్యత మా మీద పెట్టుకొని మేము ఏదో మాటలు మాట్లాడి బయటికి వెళ్ళిపోయేవాళ్ళని చూసేవాళ్ళం కాదు. ఎందుకంటే మాకు అన్ని రకాల రైట్స్ ఉన్నాయి. మేము మా ప్రజాబలం ఉన్నది, ప్రజలు అడుగుతున్నారు, వాటిని మేము ప్రజలకు ఖచ్చితంగా వివరించాలి.
ఉండాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు ఏదో దాటువేత ధోరణి డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా ఇప్పటికైనా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశలో అసెంబ్లీ సమావేశాలు ఉండాలి. వాటి మీద చర్చ ఖచ్చితంగా జరగాలి. దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. దాని మీద ఖచ్చితంగా పోరాడుతుంది. సార్ రేవంత్ గారు డెఫినెట్గా అండి, ఆయన ఇప్పటికే చేంబర్కి వెళ్ళి అడిగినట్టున్నారు. రేపు సభ్యులు ప్రతిపాదిస్తే డెఫినెట్గా స్పీకర్ గారు కూడా పెద్ద మనసుతో దాన్ని ఉపసంహరించుకున్నటువంటి అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా పార్టీ ఇంతకుముందు మిత్రులు అన్నట్టుగా ప్రధాన ప్రతిపక్షం, ఇంతకుముందు నెహ్రూ గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు సైకిల్ పైన పార్లమెంటుకు రావడం లేట్ అయితే లోక్సభను ఆపేవారు. అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి సలహాలు తీసుకోకుండా, విమర్శ తీసుకోకుండా బిల్లులు పాస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. డెఫినెట్గా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు వచ్చేలా వాతావరణం కల్పించాలి, ఆ గౌరవం కల్పించాలి, ఆ డెకోరాన్ని అంటే అధికార ప్రతిపక్ష సభ్యులు కల్పించి సభను హుందాగా నడపడం కోసం, సభను పరిపూర్ణంగా నడపడం కోసం ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా సభలో ఉంటే బాగుంటుంది. ఆ దిశగా గౌరవ సభ్యులందరూ ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. కానీ ఇది అత్యాశే కావచ్చు, కానీ ఒకవేళ ఉంటే మాత్రం మంచిది. చూద్దాం. లెట్స్ హోప్ సో. సార్ ఇప్పుడు శాసనసభ నడిచేటప్పుడు కూడా బేసిక్గా ఏంటంటే ప్రధానంగా అక్కడ విషయాలు ముందు బయటికి తీసుకురావాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. ఆయన ఎక్కడ కూడా జగదీశ్వర్ రెడ్డి గారు అంటే ఒకవేళ మాటలు పొరలి ఉండవచ్చు, ఆయన అన్పార్లమెంటరీ వర్డ్స్ కానీ లాంగ్వేజ్ కానీ ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి ఇప్పటికైనా రిక్వెస్ట్ పెట్టి ఇట్లా కాదు, ఎందుకంటే వెనక ఇప్పుడు మంచి అవకాశం యాక్చువల్గా ఏదైనా విషయాలు లేవనెత్తడానికి ఇది ఒక మంచి అవకాశం. సెషన్ మొత్తం కూడా సస్పెండ్ చేస్తే పాపం ఆయనకి అవకాశం పోతుంది కదా. దాన్ని ఆలోచించి మరి డెఫినెట్ గా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. కాబట్టి ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు చెప్పాలంటే. దీంట్లో అనవసరంగా డైవర్షన్ పాలిటిక్స్ లేకపోతే ఇది మన దళిత కార్డు ఈ కార్డు ఆ కార్డు తీసుకొచ్చి మొత్తం రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేయడం కాదు. అది దాన్ని ఓకే సార్. ఓకే గాట్ ఇట్ సార్. సో పివి రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రెహమాన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రామూర్తి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కార్తీక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి వార్ రూమ్ డిబేట్ అంశం. మరో అంశంపై రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బీజేపీ నాయకులు పివి రెడ్డి గారు, అలాగే రెహమాన్ గారు జనం సాక్షి ఎడిటర్ అండ్ అనలిస్ట్. సార్ శామ్యూల్ గారు చెప్పండి సార్, జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం న్యాయమా అన్యాయమా? అన్యాయమని మీరు ఎలాగో అంటారు, అది ఎలాగా? సార్ ఈరోజు మనం శాసనసభలో ఈరోజు మనం చూస్తే నిజంగా శాసనసభకి గౌరవమే లేకుండా చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈరోజు మనం చూడవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో యువతగా ఓ తరం రాజకీయాన్ని చూసినటువంటి నేను గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు వీరు ఉన్నప్పుడు శాసనసభ ఎంత వాడివేడిగా జరిగినప్పటికీ కూడా గౌరవప్రదంగా వారి స్థానాలకు వారికి ఉన్నటువంటి హోదాలకు హుందాగా వ్యవహరించేటువంటి వ్యవస్థను మనం చూసినాం. కానీ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బహు గొప్పగా ఉంటుంది.